పత్తి పుత్తూరు పంచాయతీలో గత 2 ఏళ్లలో భారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తెలిపారు. పత్తి పుత్తూరు పంచాయతీ పరిధిలో గత 2 ఏళ్లలో 2,44,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వెల్లడించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. ఏ కాగితమో దానికి ఉండదు, కానీ అది కూడా ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. ఎవరైతే అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళకి నోషనల్ ఖాతాలు కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళ పేరు మీద పట్టాలు ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు కూడా ఇచ్చారు. బాబు గారు ఇచ్చారు. ఖచ్చితంగా దాన్ని కూడా మన మండలంలో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ రైతులను అయితే చైతన్యం చేస్తున్నాడు 40-50 సంవత్సరాలుగా వాళ్ళకి ఆ పట్టాదారు పాస్ పుస్తకం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే భూమి మీద ఉంటారు కానీ ఎలాంటి హక్కులు ఉండవు, భూమి మీద ఉంటారు ఎలాంటి కాగితాలు ఉండవు. అది ఉంటుందో పోతుందో తెలియదు. అలాంటిది ఇవాళ మనం వాళ్ళకి ఒక ఆధారం అంటూ ఇస్తున్నాం. అది కూడా ఒక మంచి పరిణామం. అది కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కూడా అది. అలాగే డెవలప్మెంట్ అంటారా, మీరు చూశారు ఇందాక అన్న చెప్తా ఒక జెడ్పీలోనే 2.5 కోట్లు తీసుకొచ్చాం. మళ్ళా జెడ్పీ కాకుండా మొత్తం అంటే ఈ చుట్టుపక్కల ఉన్న 3 పంచాయతీల్లోనే దరిదాపుల్లో 5.5-6 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇవన్నీ కూడా మనకి కంటికి కనిపిస్తుంది. ఏది దాచే వస్తువు కాదు. మనం ఎక్కడికైనా పోతున్నా కూడా ఇవాళ రోడ్ల మీద జమ్ముని స్పీడ్గా పోతున్నాం అంటే అవన్నీ కొత్త రోడ్లు కాబట్టి అవన్నీ మనకి కంటి ముందు పడిన రోడ్లు అవన్నీ కూడా ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల్లో వేసిన రోడ్లు అవన్నీ కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలి. ఈ చుట్టుపక్కల అంటే బాగా ఇది కల్పించాలని చెప్పేసి రిసోర్సెస్ కానీ లేకపోతే మొబిలైజేషన్ కానీ అవన్నీ బాగా కల్పించాలి అనే ఒక పారదర్శకంగా డెవలప్మెంట్ అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు కూడా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా తీసుకుని దాన్ని కూడా పూర్తిగా సమిష్టిగా చేసేయమని చెప్పేసి ఉన్నాం. ఎక్కడైతే మనకు అంగన్వాడీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అంగన్వాడీ సెంటర్స్ రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నా కానీ లేకపోతే రిపేర్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా టేకప్ చేసి అవన్నీ కూడా ఈ సంవత్సరం మొత్తం క్లోజ్ చేసేస్తాం. అలాగా ఒక్కొక్క అంశం తీసుకొని మన మండలంలో ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పారదర్శకంగా తీసుకొని కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యంతో పోతున్నాం. దానికి మీ సహకారం కావాలి. మీరు సహకరిస్తే ఖచ్చితంగా మనం చేయదగ్గ పని ఏమీ లేదు, అన్నీ చేసుకోగలం. మనం డెవలప్మెంట్ చేసుకోగలం, సంక్షేమం చేసుకోగలం. అన్నిటికీ పెద్దపీట వేసి మనం బాగుండడానికి మనం తోడ్పడితే చాలు. అది మనకు మనమే సాయం చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ సాయం అనేది మీరు ఖచ్చితంగా అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క అన్నకి, చెల్లెకి, అక్కకి, తమ్ముడికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నా. జై హింద్.